నిజం నిప్పు. అక్బర్ కొలువులో చాలా ఏళ్ల నుంచి ఉంటున్నాడు బీర్బల్. అన్ని విషయాల్లోనూ బీర్బల్ సలహాలు పాటిస్తుంటాడు అక్బర్. దీంతో ఆ కొలువులోని కొంతమంది ఉద్యోగులకు బీర్బల్ అంటే అసూయ. వీళ్ళంతా బీర్బల్ను ఎలాగైనా సరే కొలువులో దోషిగా నిలబెట్టాలనుకున్నారు. వాళ్లలో ఒకడైన మస్తాన్, నా దగ్గర ఓ పథకం ఉంది అంటూ ముందుకొచ్చాడు. అందరూ కలిసి ఏవో గుసగుసలాడుకున్నారు. ఇలా చేద్దాం, దాంతో అవమానం భరించలేక బీర్బల్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోతాడు అన్నాడు మస్తాన్. అందరూ సరే అన్నారు. మర్నాడు సభలో అక్బర్, బీర్బల్, ఇతర మంత్రులంతా సమావేశమై ఉన్నారు. ఈలోగా మస్తాన్ పరుగు పరుగున వచ్చి, జహాపనా, నేనొక ఘోరమైన నేరాన్ని కళ్ళారా చూశాను అన్నాడు. ఏంటో చెప్పు అన్నాడు అక్బర్. దాన్ని చేసింది మన కొలువులోని ఓ కీలకమైన వ్యక్తి. చెబితే నా భవిష్యత్తు ఏమవుతుందోనని భయం అన్నాడు. పర్వాలేదు, దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదు. నిన్న రాత్రి మన ఖజానాలోని కొన్ని వజ్రాలను ఓ వ్యక్తి దొంగిలించడం నా కంటపడింది. ఆ వ్యక్తి మన బీర్బల్ గారే. సభలో అందరూ ఆశ్చర్యపోయారు. అతడే దొంగని నువ్వు నిరూపించగలవా అడిగాడు అక్బర్. చిత్తం, నిజం నిప్పులాంటిది అంటారు. నిప్పుల్లో ఎర్రగా కాల్చిన ఓ ఇనుప కడ్డీని బీర్బల్ చేతిలో పెడతాను. చేతులు కాలకుండా ఉంటే ఆయన నిర్దోషి అన్నాడు మస్తాన్. నువ్వేమంటావు బీర్బల్ అని అడిగాడు అక్బర్. నేరారోపణ జరిగింది కాబట్టి మస్తాన్ చెప్పినట్టే కానివ్వండి జహాపన అన్నాడు బీర్బల్. భటులు వెళ్ళి నిప్పుల్లో ఎర్రగా కాల్చిన కడ్డీని పళ్ళెంలో పెట్టి తెచ్చారు. బీర్బల్ ఆ కడ్డీని చేతుల్లోకి తీసుకోబోతూ ఆగాడు. మస్తాన్ గారు, మీరే ఆ కడ్డీని నా చేతిలో పెట్టండి అన్నాడు బీర్బల్. అమ్మో, నిప్పును ముట్టుకోవాలా అంటూ అరిచాడు మస్తాన్. ఆ నిప్పును పట్టుకుంటే దోషుల చేతులు మాత్రమే కాలుతాయి కదా, మీకెందుకు భయం అన్నాడు బీర్బల్. అక్బర్ కూడా బీర్బల్నే బలపరిచాడు. దాంతో మస్తాన్ భయపడిపోయాడు. తన అసూయ తనకే చేడు తెచ్చిందంటూ బీర్బల్ కాళ్లపైన పడి క్షమాపణ కోరుకున్నాడు. నిజం నిప్పు.